10వ రోజు స్త్రీ వెలుగులో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. నృత్యం నాడీ మండలాన్ని, ఉద్వేగాలను, కండరాలను శక్తివంతం చేస్తుంది. అది వీక్షకుని భావాలను, అనుభూతులను ప్రభావితం చేసి దుఃఖం, ఆదుర్ద అనే మేఘాలను దూరం చేస్తుంది. ఆ విధంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగటానికి మంచి ప్రకంపనలు అందుతాయి. జానపద నృత్యాన్ని దర్శించే వారి ఎదిరిక్ శరీరం శక్తివంతమవుతుంది. ఒకవేళ ఆ స్త్రీ అసహ్యమైన ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్నా అవన్నీ నిర్మూలమవుతాయి. ప్రకృతి ధ్వనులు, సముద్రాలు, నదులు, జలపాతాలు, వృక్షాలు, పక్షుల నుండి వెలువడే ధ్వనులన్నీ వినసొంపుగా ప్రశాంతతను చేకూరుస్తాయి. నాడీ మండలానికి శక్తిని అందిస్తూ ఉంటాయి. మా చిన్నతనంలో ఉరుము శబ్దం వినబడితే మా వీపును గోడకో, దిండుకో, చెట్టుకో వేసి కొట్టుకునేవాళ్ళం. అది ఉరుము ప్రకంపనలతో కొంత మాయలోకి చొప్పించి అనేక నరాల రుగ్మతలు, నిద్రలేమితనం వంటి వాటిని తగ్గిస్తుందని చెప్పేవారు. ఉదయాన్నే అడవికి తీసుకువెళ్లి పక్షుల కిలకిల రావాలు వినిపించేవారు. అలా చేయటం మానవ ప్రకృతిని ఉన్నతీకరించి శాంతి, ఉల్లాసం, శక్తులతో నింపుతుందని అనేవారు. కాబోయే తల్లులకు గొప్ప నాయకుల చరిత్రలు తెలియజేసేవారు. కొన్ని గ్రామాల్లో గర్భవతులైన స్త్రీలు ఒకచోట చేరితే గొప్ప నాయకులు బుర్రకథలు, హరికథలు చెప్పేవాళ్లు. తమ శ్రావ్యమైన స్వరాలతో గొప్ప నాయకుల కథలను అద్భుతంగా గానం చేసేవారు. గొప్ప నాయకుల గురించిన ఆలోచన రూపాలు బిడ్డల్లో గొప్పతనాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అయితే ఆ గొప్పవారు న్యాయం, ధర్మం, సత్యం, సౌందర్యం, మంచితనాలకు ఆలవాలమై మానవ జాతికి ఉపయోగపడేవారిగా ఉండాలి. గర్భవతులైన స్త్రీలు ఆపేక్ష ధోరణిలో అభివృద్ధి చేసుకోవాలి. దాని వలన శిశువు నిరంతరం మార్పు చెందుతూ సృష్టి యొక్క మూల రహస్యం వైపు దృష్టి కేంద్రీకరిస్తుంది. మతం అంటే సిద్ధాంతాలు, ఆచారాలు కాదు. విశ్వంలోని గొప్ప ఉనికి, మనిషి యొక్క స్వీయ బంధమే మతం. అది మనిషిని జీవితపు అడ్డంకులను అధిగమించేలా చేసి భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, సంపూర్ణతకు కావలసిన శక్తిని ఉనికి నుండి గ్రహించేటట్లు చేస్తుంది. గర్భవతి అయిన స్త్రీకి మతం ఆనందం, ఆశీర్వాదాలతో నింపి తన బిడ్డ బాధ్యత స్వీకరించే శక్తిని ఇస్తుంది. గర్భవతి అయిన స్త్రీ సృష్టికర్తకు అతి సమీపంలో ఉన్నట్లు అదే సృష్టి రహస్యం ఆమె ద్వారా సంపదత్వం అవుతుంది కదూ. అందుకే గర్భవతి ఆధ్యాత్మికతను అనుసరిస్తూ, ధ్యానం చేస్తూ స్వచ్ఛమైన పరిసరాల్లో ఉండాలి. మిగిలిన సమయాల్లో కన్నా ఆ సమయంలో స్త్రీల అంతరావబోధ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఏ రకమైన ఏర్పాటు విషయాలైనా పిండానికి హాని చేస్తాయి. ఆహారం అతి ముఖ్యమైన విషయం. కొన్ని మతాల్లో గర్భవతులకు మాంసాహారం నిషిద్ధం. పాలు, పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆలివ్ నూనె, నువ్వులు విరివిరిగా వాడాలి. అవి అందమైన, దృఢమైన బిడ్డలు జన్మించడానికి తోడ్పడతాయి. తల్లికి ఎదిగిన శిశువుకి మేకపాలు శ్రేష్టము. వెన్నకు, పెరుగుకు ఆవు పాలు మంచిది. మత్తు పానీయాలు నిషిద్ధం. గర్భవతులు పొగ తాగటం అవమానకరం. అవి పిల్లల మెదడును మొద్దుబారేటట్లు చేయటమే కాక వారి సున్నితత్వాన్ని కోల్పోయి వ్యాధులకు గురి అవుతారు. డ్రై ఫ్రూట్స్, నారింజ ఎక్కువగా వాడాలి. స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, దానిమ్మ, క్యారెట్, బీట్రూట్, టమాటా రసాలు, బార్లీ నీరు వాడాలి. బార్లీ నీరు మూత్రాశయ వ్యవస్థను శుభ్రపరచటం, ఊపిరితిత్తులకు తోడ్పడటం చేస్తుంది. ప్రతిరోజు 10-15 నిమిషాల పాటు ఎదను మర్దన చేసి తర్వాత తడిబట్టతో తుడవాలి. గర్భవతులైన స్త్రీలను అనేక ప్రతికూల ప్రభావాల నుండి కాపాడబడాలి. ఆమెను చూడటానికి వచ్చేవాళ్లు నీతి, నియమాలు కలిగిన వారే ఉండాలి. అలా కానట్లయితే ఆమె మనసు, హృదయాలు, ప్రశాంతతలు దెబ్బతింటాయి. వాళ్ళ ఆరాలో నుండి వెలువడే ప్రసరణలు గర్భవతుల ఆరాను ప్రభావితం చేస్తాయి. అంగవైకల్యం ఉన్నవాళ్లు ఆమెను చూడటానికి వెళ్ళకూడదు.
గర్భవతులు హిప్నటిస్టుల నుండి దూరంగా ఉండాలి. వాళ్ళిచ్చే సూచన బిడ్డను తాగుతుంది. అది వాళ్ళ మనోశరీరాన్ని అదుపు చేసి ద్వంద్వ వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది. అది ఆ వ్యక్తి ఆత్మ చైతన్యంలోకి ప్రవేశించేంతవరకు కొనసాగుతుంది. గర్భవతులను తీవ్ర ఆందోళనకు గురయ్యే వార్తల నుండి కాపాడాలి. మరణం, ప్రమాదం వంటి వార్తలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. దానికి బదులు విజయము, సంపద వంటి ఆశావాహ ప్రశాంత వార్తలు పిండం అనుకూల ప్రకంపనలతో పెరగటానికి తోడ్పడతాయి. మానసిక అనుభూతిక ధోరణులు పిండాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. గర్భం ధరించిన స్త్రీ లలిత కళలు నేర్చుకోవటం మంచిది. దానివల్ల ఆమె దృష్టి ఉన్నత సౌందర్యం, ఐక్యత, శృతుల మీద ఉంటుంది. పిండానికి మంచి పోషణ అవసరం. పోషణ అంటే ఆహారం మాత్రమే కాదు, ఆకాంక్ష, దార్శనికత, ఉల్లాసం, నిర్మలమైన ఆలోచనలు, అభిప్రాయాలు, సౌందర్యం ఇవన్నీ పిండపు సూక్ష్మ ప్రకృతిని పోషిస్తాయి. ఉద్వేగాలు, ఆలోచనలు గ్రంథులపైన ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. లలిత కళలు ఆమెలోని టాక్సిన్స్ అంటే విష రసాయనాలను శుద్ధి చేస్తాయి. తల్లి శరీరంలో టాక్సిన్ లేకపోతే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. తీవ్రమైన శబ్దాలు నాగరికతకు శాపం. శబ్దం బారి నుండి తప్పించుకునే చోటే లేదు. అయినా సరే కాబోయే తల్లులను శబ్దాల బారి నుండి తప్పించే ప్రయత్నం చేయాలి. శబ్దం మనసుకు చిరాకు కలిగించి విసుగు పుట్టించటమే కాక అది గ్రంథుల, కణాల విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. శబ్ద తీవ్రత వల్ల కణాలు అతిగా ఉత్తేజింపబడి బీటుల వారి ముక్కలైపోతాయి. పంచేంద్రియాలకు శాశ్వతమైన హాని కూడా జరగవచ్చు. జ్ఞాపక శక్తికి శబ్దానికి దగ్గర సంబంధం ఉంది. నిరంతరము తీవ్రమైన శబ్దాలు వినటం జ్ఞాపక శక్తిని మందగింపజేస్తుంది. ఒక్కోసారి అది భౌతిక మెదడుకు, ఎథరిక్ మెదడుకు మధ్య బంధాన్ని పాక్షికంగా పోగొడుతుంది. దాంతో అసహనం, కోపం, క్రూరత్వం, హింస ప్రజ్వరిల్లుతాయి.